హలో ఫ్రెండ్స్, గత వారం రోజులుగా కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ఇష్యూ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ. మీరు న్యూస్ లో చూసే ఉంటారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద రాకెట్లు వేయటం, పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ మీద రాకెట్లు వేయటం. వాళ్ళు వేసుకుంటే వేసుకున్నారు, కానీ మధ్యలో అన్యపుణ్యం తిరగని చిన్నపిల్లగాళ్ళు కూడా చనిపోతున్నారు. అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా దేశం వాళ్ళు ఇలా మనిషి ప్రాణం కూడా లెక్క లేకుండా ఎందుకు గొడవ పడుతున్నారు? అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? అసలు ఏ దేశాల వల్ల వీరిలా అయిపోయారు? ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా పోసుగుచ్చినట్లు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ప్రపంచంలో అతి పురాతనమైన రిలీజన్స్ లో జుడాయిజం ఒకటి. ఈ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని జూయిస్ అని అంటారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉన్న జెరూసలేం నుంచి స్టార్ట్ అయింది. కానీ ఆ కాలంలో జూయిస్ కంటే ఎక్కువగా రోమన్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళకి అధికారం బాగా ఎక్కువగా ఉండేది. సో రోమన్లు ఏం చేశారంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఎక్కువ పెంచుదామని ఆలోచించారు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే వాళ్ళు జూయిష్ పీపుల్ మీదకి యుద్ధాన్ని ప్రకటించారు. అప్పట్లో జూయిష్ వాళ్ళకి ఆర్మీ బలగాలు ఎక్కువగా ఉండేది కాదు. దీన్ని ఆసరాగా తీసుకుని రోమన్ వాళ్ళు యుద్ధానికి వచ్చేశారు. జూయిష్ వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్నారు. లేడీస్ ని మానభంగం చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ చంపేస్తూ ఉన్నారు. చివరికి రోమన్లు జెరూసలేం సిటీని క్యాప్చర్ చేశారు. ఇంకా చేసేది ఏమీ లేక మిగతా జూయిష్ పీపుల్ పెట్టేబేడ అన్ని చదువుకొని వేరే దేశాలకి వలస వెళ్ళిపోయారు. ముఖ్యంగా యూరోప్ ఖండానికి ఎక్కువగా వలస వెళ్ళిపోయారు. దీన్నే చరిత్రలో ఎక్సోడ్ ఆఫ్ జూయిష్ అని కూడా అంటారు. ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగింది 70 BCలో. అలా జూయిష్ వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 2000 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా తలదాచుకున్నారు. చాలా దేశాలు, ముఖ్యంగా యూరోప్లో జూయిష్ వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవారు. ఎవరైనా చూస్తే వాళ్ళని అరే వీళ్ళు వాళ్ళ దేశాన్ని పారిపోయి వచ్చారా, పిరికి వాళ్ళు అని వాళ్ళ మొహం మీద హేళన చేసేవారు. జూయిష్ వాళ్ళు ఖచ్చితంగా ఎల్లో స్టార్ ఉన్న దుస్తుల్ని ధరించాలి. ఇతడొక జూయిష్ ఫ్రెండ్ సోల్జర్. అతని యూనిఫామ్ మీద చూస్తే మీరు స్టార్ను గమనించవచ్చు. ఈ స్టార్ను చూసి మిగతా వాళ్ళు అరే ఇతడు జూయిష్ రా అని ఆట పట్టిస్తూ ఉండేవారు. అప్పుడు ఒక జూయిష్ జర్నలిస్ట్ థియోడర్ హెర్జల్ ప్రపంచవ్యాప్తంగా జూయిష్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను చూసి చాలా చలించిపోయాడు. ఏంటి దారుణం! ఒకప్పుడు జెరూసలేంలో ఎంతో లగ్జూరియస్ మరియు విలాస కులాసాలతో జీవించిన నా జూయిష్ ప్రజలకి ఈ పరిస్థితి ఏంటి? శత్రువులకు కూడా అసలు ఈ పరిస్థితి రాకూడదు. జూయిష్ పీపుల్కి ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే ఒకే ఒక్క సొల్యూషన్. అదేంటంటే జూయిష్ వాళ్ళకి సపరేట్గా ఒక కంట్రీ ఫామ్ చేయాలి. ఆ కంట్రీ కూడా ఎక్కడో కాదు, తమ పూర్వీకులు నివసించిన జెరూసలేం ప్లేస్లోనే ఉండాలి అని అనుకున్నాడు. నిజానికి అప్పుడు ఆ జెరూసలేం పాలస్తీనా రాజ్యంలోనే ఉంది. పాలస్తీనే ఒట్టోమన్ ఎంపైర్లో ఉంది. దాన్నే టర్కిష్ అని కూడా అనేవారు. ఈ ఒట్టోమన్ ఎంపైర్ 1516 నుంచి 1918 వరకు ఉంది. అప్పటికి వరల్డ్ మ్యాప్లో ఇప్పుడున్న పాలస్తీనే, సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్ ఇవేమీ లేవు. అప్పట్లో ఒట్టోమన్ ఎంపైర్లో ఈ దేశాలన్నీ కొన్ని సామ్రాజ్యాలుగా ఉండేవి. జూయిష్ పీపుల్ తన జన్మస్థలంగా మరియు అతి పవిత్రంగా కొలిచే జెరూసలేం ఉన్న పాలస్తీనా భూభాగాన్ని తమ దేశానిగా మార్చుకోవాలనుకున్నారు. 1896లో థియోడర్ హెర్జల్ డర్ జుడెన్స్టాట్ అనే బుక్ రాశాడు. జుడెన్స్టాట్ అంటే ది జూయిష్ స్టేట్ అని అర్థం. ఈ బుక్లో జూయిష్ వాళ్ళ మీద జరిగే అన్యాయాలు, ఎక్స్‌ప్లాయిటేషన్ మరియు జూయిష్ వాళ్ళకి సపరేట్ కంట్రీ కావాలనే ఆవశ్యకత గురించి వివరించాడు. దీని ఇంపాక్ట్ ప్రజల మీద చాలా బాగా పడింది. 1903లో జైనిజం మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. జయాన్ అంటే జెరూసలేం అంటే స్వర్గం. అందరూ కలిసి రండి, మళ్ళీ మనం కలిసికట్టుగా గౌరవప్రదంగా మన ప్లేస్లోనే జీవిద్దాం అనే నినాదాలు స్టార్ట్ చేసి జైనిజం మూవ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా బాగా ఊపందుకుంది. దాంతో ప్రపంచం మొత్తం మీద ఎంతమంది జియోస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అందులోనే వరల్డ్స్ జైనిజం ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. 1904లో థియోడర్ హెర్జల్ చనిపోయాడు. కానీ ఆ జైనిజం మూవ్మెంట్ మాత్రం ఇంకా ఆగలేదు. ఇంతలో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 1 2 గ్రూపుల మధ్యన జరిగింది. ఒకటి అలైడ్ పవర్స్, 2 సెంట్రల్ పవర్స్. అలైడ్ పవర్స్లో బ్రిటన్, ఫ్రాన్స్, సెర్బియా, రష్యా, ఇటలీ దేశాలు ఉన్నాయి. సెంట్రల్ పవర్స్లో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఒట్టోమన్, టర్కీ దేశాలు ఉన్నాయి. బ్రిటన్ అప్పటికే చాలా దేశాలను ఆక్యుపై చేసుకుంది. అప్పటికి మన దేశాన్ని కూడా ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు దాని కన్ను ఒట్టోమన్ ఎంపైర్ మీద పడింది. కానీ ఒట్టోమన్ ఎంపైర్తో పోలిస్తే బ్రిటిష్ వాళ్ళు బ్యాక్ ఫుట్లో ఉన్నారు. అప్పుడు బ్రిటన్ ఏం చేసిందంటే ఒక జిత్తులమారి పథకాన్ని వేసింది. అదేంటంటే ఒట్టోమన్ ఎంపైర్తో జరిగే యుద్ధంలో మా తరపున మీ సైన్యం గనక మా సైన్యంతో కలిసి పోరాడితే పాలస్తీనా భూభాగాన్ని మీకు ఇస్తానని చెప్పి జూయిష్ వాళ్ళకి 1917లో ప్రామిస్ చేసింది. ఈ ఒప్పందాన్ని బాల్ఫోర్ డిక్లరేషన్ అని అంటారు. ఇప్పుడు
ప్రామిస్ 1 అయింది. ఇప్పుడు ప్రామిస్ 2 చూద్దాం. ఒట్టోమన్ ఎంపైర్తో చేసే యుద్ధంలో తమకు కానీ హెల్ప్ చేస్తే గెలిచిన తర్వాత సగం పంచుకోవచ్చు అని చెప్పి ఫ్రాన్స్తో ఇంకో అగ్రిమెంట్ బ్రిటన్ చేసింది. జూయిష్ వాళ్ళు చెప్పినట్లుగానే బ్రిటన్కి సాయం చేయడానికి రెడీ అయ్యారు. కరెక్ట్గా ఇదే టైంలోనే మనం ఎంట్రీ ఇస్తాం. మనం అంటే భారతదేశం. ఎందుకంటే 1918లో మనం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉన్నాం. ఆ టైంలో వరల్డ్ వార్ 1లో బ్రిటిష్ వాళ్ళకు సాయం చేయడానికి హైదరాబాద్, జోధ్పూర్, నిజాం రాజులు తమ తమ దళాలను బ్రిటిష్ సైన్యంతో కలిపి పంపించారు. ఇజ్రాయిల్ ఆ కృతజ్ఞతతోనే ఇండియాకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే సపోర్టివ్గా ఉంటుంది. వరల్డ్ వార్ 1 అయిపోయింది. ఒట్టోమన్ ఎంపైర్ మొత్తం ఓడిపోయింది. బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది. అప్పుడు బ్రిటన్ ఇలా ఆలోచించింది, జూయిష్ వాళ్ళ దగ్గర ఎలాగో ఆర్మీ తక్కువ ఉంది, మనం హ్యాండ్ ఇచ్చినా సరే మనకి అంత డేంజర్ ఏం కాదు, కానీ మనం ఫ్రాన్స్కి కానీ హ్యాండ్ ఇస్తే మనకు బ్యాండ్ పగిలిపోద్దని చెప్పి బ్రిటన్ వాళ్ళు బలం ఉన్న పార్టీ వైపే బెండ్ అయింది. కరెక్ట్గా అగ్రిమెంట్లో అనుకున్నట్లే ఒట్టోమన్ ఎంపైర్ని గెలిచారు కాబట్టి సగం సగంగా డివైడ్ చేసుకున్నారు. డివైడ్ చేసుకున్న తర్వాత పాలస్తీనా అనే రాజ్యం బ్రిటన్లోకే వచ్చింది. బ్రిటన్ అనుకుంటే ఇప్పటికైనా సరే పాలస్తీనా జూయిష్ వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ అంత ఈజీగా ఇస్తుందా? ఇవ్వకపోగా ఇలా అన్నది, ఇప్పటికిప్పుడు మీరు ఇజ్రాయెల్ కంట్రీని ఫామ్ చేసినా దాన్ని నిలదొక్కునే సత్తా మీకుందా? అసలు ఒకవేళ ఫామ్ చేసినా అది వెంటనే కూలిపోతుంది, మళ్ళీ మీ బ్రతుకులు రోడ్డు మీద పడతాయి. కాబట్టి ముందుగా మీరు ఈ అరబ్బులు ఎక్కువ ఉన్న పాలస్తీనా ప్లేస్లో మీ బలాన్ని బలపరచుకోండి. మీరు బలంగా అవ్వాలంటే మీ కౌంట్ పెరగాలి. మీ కౌంట్ పెరగాలంటే మీ జూయిష్ వాళ్ళు ఇంకా ఎక్కువగా రావాలి. సో మేము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని చూసి చూడనట్టు వదిలేస్తాం, మీ జూయిష్ వాళ్ళందరినీ పిలిపించుకోండి అని ప్రామిస్ చేసింది. ఇది చూసిన పాలస్తీన్లోని అరబ్బులు ఇలా అయితే మనకి ఫ్యూచర్లో ఇంకా చెప్పకూడదు అని అర్థం చేసుకున్నారు. ఇంకా జూయిష్ వాళ్ళు అసలు ఎవరూ రాకుండా తిరుగుబాటుకు రెడీ అయ్యారు. కానీ అప్పుడు ఆ టైంలో జూయిష్ వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే బ్రిటన్ వాళ్ళని వెళ్ళి సహాయం కోరాడు. బ్రిటన్ అప్పుడు ఏం చెప్పిందంటే, మేమైతే మధ్యలో రాము, మీకు కావాలంటే మేము మిలిటరీ ఎక్విప్మెంట్ ఇస్తాము, వాటితో యుద్ధం చేయండి అని చెప్పింది. ఇక్కడ ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు మధ్యవర్తిగా ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది పోయి యుద్ధానికి కావాల్సిన సామాగ్రి అంతా ఇచ్చి మీరిద్దరు కొట్టుకోండి, నేను కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తా అన్నట్టుగా వ్యవహరించింది. అప్పుడే జూయిష్ పారామిలిటరీ ఫోర్సు స్థాపించబడింది. వీళ్ళు ఏం చేస్తారంటే అరబ్ దాడుల నుంచి జూయిష్ పీపుల్ని రక్షిస్తారు. నిజానికి ఇక్కడ అరబ్ దాడులను కూడా మనం తప్పు పట్టలేం, ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చి ఎవరైనా ఉంటే మనం ఊకుంటామా? సేమ్ ఇక్కడ అరబ్ సిచ్యువేషన్ కూడా. వాళ్ళ యొక్క రాజ్యాన్ని బయట వాళ్ళు వచ్చి ఉంటే ఎలా ఊకుంటారు? ఒక సైడు అరబ్బుల నుంచి నిరసనలు దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకొక సైడు జూయిష్ వాళ్ళు ఇల్లీగల్గా ఎంట్రీ అవుతూనే ఉన్నారు. కరెక్ట్గా అదే టైంలోనే అంటే 1933లో యూరోప్లోకి ఒకడు ఎంటర్ అయ్యాడు. అతను ఎవరో కాదు, రొడాల్ఫ్ హిట్లర్. అసలు హిట్లర్కి జూయిష్ పీపుల్ అంటేనే పడదు. కనిపించిన వాళ్ళకి కనిపించినట్టు కాల్ చేయండి అని చెప్పి యూరోప్లో ఆర్డర్ ఇచ్చాడు. దీనికి భయపడి యూరోప్లో ఉన్న మిగతా జూయిష్ పీపుల్ అంతా ఒకేసారి పాలస్తీన్కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంతగా వస్తున్న జూయిష్ పీపుల్ని చూసి అరబ్ వాళ్ళు హై అలర్ట్ అయిపోయారు. వీళ్ళకి చనివిస్తే అసలు మనకు కూడా ప్లేస్ ఉంచుతారు లేదో అని డౌట్తో అరబ్ వాళ్ళు జూయిష్ పీపుల్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి బదులుగా జూయిష్ పారామిలిటరీ ఫోర్సు తన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రితో అరబ్ వాళ్ళ మీద ఇంకా ఎక్కువ దాడులు చేశారు. 10% ఆఫ్ ది అరబ్స్ చనిపోయారు కూడా. అరబ్ పీపుల్ మీద జరుగుతున్న దాడులను చూస్తున్న పక్కనే ఉన్న అరబ్ కంట్రీస్ బ్రిటన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. దానికి బదులుగా వైట్ పేపర్ 1939 అనే అగ్రిమెంట్ ద్వారా బయట ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ బ్లాక్ చేసేసింది. అప్పుడు జూయిష్ పారామిలిటరీ ఫోర్సు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేస్తారా అని చెప్పి బ్రిటన్కి యాంటీగా దాడులు చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడే కరెక్ట్గా వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. అసలే హిట్లర్కి జూయిష్ వాళ్ళంటే పడదు. ఈసారి ఏకంగా 60 లక్షల మంది జూయిష్ని వెంటాడి మరీ చంపించాడు. ఈ ఘోరాన్నే మన చరిత్రలో హోలోకాస్ట్ అని పిలుస్తారు. హిట్లర్ దారుణం చూసి యూరోప్లో అక్కడక్కడ మిగిలిపోయిన జూయిస్లు ఇంకా ప్రాణభయం పట్టుకుంది. అసలే ఇంక ఈడుంటే ఇక్కడ మనల్ని చంపేస్తాడని చెప్పి అందరూ పాలస్తీనాకి ఉన్న వాళ్ళంతా బయలుదేరారు. వరల్డ్ వార్ 2 తర్వాత పాలస్తీనాలో మొత్తం జూయిష్ వాళ్ళు 33% చేరుకున్నారు. కానీ వరల్డ్ వార్ 2 ముందర చూస్తే ఓన్లీ 3% ఉన్నారు. హిట్లర్ దాడికి దెబ్బకి 30% చేరింది. వరల్డ్ వార్ 2 తర్వాత బ్రిటిష్ వాళ్ళు పాలస్తీనాని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు అరబ్బులు జూయిష్ పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు ఇద్దరు అగైనెస్ట్గా ఉన్నారు. ఇక్కడే ఉంటే ఇద్దరు కలిసి మన బ్యాండ్ బాధిస్తారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళు ఎలాగో ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వెళ్ళొచ్చు కదా, కానీ బ్రిటిష్ వాళ్ళు అదేమీ చేయకుండా ఇద్దరు కొట్టుకోనరా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. సేమ్ ఇదే ప్రాబ్లం మన ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేసినప్పుడు జరిగింది. హిందూస్కి ముస్లిమ్స్కి గొడవ జరుగుతుంటే ఏం పట్టించుకోకుండా అంతే వెళ్ళిపోయింది.
బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయాక ఇజ్రాయెల్ పాలస్తీనా పంచాయతీ యునైటెడ్ నేషన్స్ చేతిలో పడింది. వరల్డ్ వార్ II తర్వాత ప్రపంచ శాంతి కోసం 1945లో ఈ ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. ఇది స్థాపించిన తర్వాత దాని దగ్గరకు వచ్చిన ఫస్ట్ పంచాయతీ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ. వీళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా ఏరియా అన్నీ చూసి అక్కడ పరిస్థితులు అన్నీ గమనించిన తర్వాత 2 స్టేట్ పాలసీని వాళ్ళకు సజెస్ట్ చేశారు. ఇది పాలస్తీనా మ్యాపు. ఎప్పుడు ఇది పార్టిషన్ ప్లాన్ కాకముందల. దీన్ని చూస్తే మీరు గ్రీన్ కలర్లో ఉన్నదంతా పాలస్తీనా వాళ్ళు, వైట్ డాట్స్ అన్నీ జూయిష్ ఆక్రమించుకున్న ఏరియాలు. ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఉన్న పాలస్తీనా ఏరియా మొత్తాన్ని 44% పాలస్తీనా వాళ్ళకి, 40% ఇజ్రాయెల్ వాళ్ళకి ఇచ్చింది. మిగతా 8% జెరూసలేం ఏరియా. జెరూసలేం అనేది 3 మతాలకి చాలా పవిత్రమైనది, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, జూయిష్ వాళ్ళకి కూడా. దీన్ని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన డివైడ్ చేస్తే మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పి ఐక్యరాజ్య సమితి తన ఆధీనంలోనే ఉంచుకుంది. ఐక్యరాజ్య సమితి ప్లాను ఇటు ఇజ్రాయెల్ వాళ్ళకి అటు అరబ్బులకి ఇద్దరికి నచ్చింది. కానీ కాలక్రమేణా అరబ్బుల వాళ్ళకి ఒక నెగిటివిటీ అనేది వచ్చేసింది. ఏంటి అసలు వీళ్ళు మన ఏరియాకి వచ్చి మన ఏరియాను వాళ్ళకి డివైడ్ చేయటం ఏంటి అని ఒక నెగిటివిటీ వచ్చి మళ్ళీ మా ఏరియా మాకు కావాలి అని చెప్పి ఒక కొత్త రివోల్ట్ని స్టార్ట్ చేశారు. అప్పుడే పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ అనేది ఒక కొత్తది ఫామ్ అయింది. మా ల్యాండ్ కావాలని అడిగేవాళ్ళు ఒక గ్రూప్ అయితే, పాలస్తీనాలోనే అసలు ఇజ్రాయెల్ ఈ భూమి మీదే ఉండకూడదని కావాలనుకునే వాళ్ళు ఇంకో గ్రూపు తయారయ్యారు. వాళ్ళనే హమాస్ గ్రూప్ అని అంటారు. ఈ రివోల్ట్స్ కాస్త వార్కి దారి తీసింది. 1948, 1949లో అరబ్ ఇజ్రాయలీ వార్ జరిగింది. ఈ వార్ ముగిసే సమయానికి ఇజ్రాయలీలు పాలస్తీనాలో ఉన్న ల్యాండ్ని కూడా ఇంకా ఎక్కువగా ఆక్రమించుకున్నారు. ఇదే సందని యుద్ధ సమయంలో పక్క దేశమైన ఈజిప్ట్ ఏం చేసిందంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న గాజా అనే ఏరియాని ఆక్రమించుకుంది. అప్పుడు అరబ్బులు ఇలా ఆలోచించారు, మనం ఇలా అయితే ఇజ్రాయెల్ని అసలు ఓడించలేమని చెప్పి పక్క దేశాలైన అరబ్బులతో చేతులు కలిపారు. ఇటు ఈజిప్టు, అటు సిరియా, ఇటు సౌదీ అరేబియా వీళ్ళందరూ కలిసి ఒకేసారి దాడి చేద్దామని రెడీ అయిపోయారు. 1967లో ఇజ్రాయెల్కి అరబ్ కంట్రీస్కి 6 రోజులు యుద్ధం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే ఇజ్రాయెల్ ఓడిపోతుంది అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరేది. ఇజ్రాయెలే అరబ్ కంట్రీస్ అన్నిటికీ ఊచకోత పోయించింది. ఇజ్రాయెల్ గెలిచింది మరియు ఈజిప్టు ఆక్రమించుకున్న గాజాని కూడా వదిలేసింది. ఇలా ఇజ్రాయెల్ చిన్న చిన్నగా జెరూసలేంని కూడా ఆక్యుపై చేసేసింది. అరబ్ కంట్రీస్ అన్నీ అప్పుడు ఏమనుకున్నాయంటే ఇలా అయితే మనం ఇజ్రాయెల్ని అసలు ఓడించలేమని చెప్పి ఇజ్రాయెల్తో ఫ్రెండ్లీగానే ఉందామని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చింది. ఆ అగ్రిమెంటే క్యాంప్ డేవిడ్ అకార్డ్స్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈజిప్ట్ నుంచి కైవసం చేసుకున్న గాజాని మళ్ళీ ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళకి ఇవ్వాలి. అగ్రిమెంట్లో ఉన్నట్లుగానే ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనాకి ఇచ్చేశారు. అలాగే పాలస్తీనాలో ఆక్రమించిన కొన్ని ప్రాంతాలను కూడా ఇవ్వాలి. కానీ కాలక్రమేణా చూస్తే మీరు అసలు పాలస్తీనాని చిన్న చిన్నగా కుంగిపోతూ వచ్చింది. ఎన్ని దేశాల మధ్యలో వచ్చినా సరే ఇజ్రాయెల్ సందు దొరికినప్పుడల్లా పాలస్తీనాని కొంచెం కొంచెంగా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళింది. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనాల యొక్క హిస్టరీ. ఇప్పుడు అసలు మొన్న ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మే 7న ఎప్పట్లాగానే పాలస్తీనా వాళ్ళు మా ల్యాండ్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది చూసిన జూయిష్ వాళ్ళు సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకొని వచ్చారు. అలా ఆ దాడి కాస్త ఉధృతం పెరిగి అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ కాస్త ప్రాణాలు తీసే యుద్ధంలా మారిపోయింది. ఈ యుద్ధంలో మన ఇండియాకి సంబంధించిన ఒక మహిళ కూడా చనిపోయింది. అప్పుడు వీళ్ళ మీద వాళ్ళ రాకెట్లు, వాళ్ళ మీద వీళ్ళు రాకెట్లు వేసుకోవడం స్టార్ట్ చేశారు. మరి ఈ గొడవకి అసలు ఎండ్ అనేది లేదా, ఎప్పుడు సాల్వ్ అవుతుందంటే ఎవరో చెప్పలేం. ఎందుకంటే మన ఇండియా పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో ఇది కూడా అప్పుడే సాల్వ్ అవుతుంది. 2 ఇష్యూస్ని బ్రిటన్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సో బ్రిటన్ వాళ్ళే ఎండ్ చేయడానికి ట్రై చేయాలి. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ పాలస్తీనాల యొక్క పూర్తి చరిత్ర. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.